శంఖం ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. శంఖాన్ని పూజ గదిలో అలంకరించి ఉంచి పూజించటం ద్వారా ఆ ఇంట కుబేరుడు నివాసం చేస్తాడు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. శంఖంలో తీర్థాన్ని ఉంచి తులసి దళాన్ని ఉంచి పూజించిన తర్వాత ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం ఆచరించటం ద్వారా బ్రహ్మహత్య దోషమే తొలగిపోతుంది. సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారంలో వాస్తు నిబంధన మేరకు ప్రతిష్ఠించి పూజించటం ద్వారా 3 తరాలు సుఖ సంతోషాలతోటి ఉంటాయి. కార్తీక మాసంలో వచ్చే శనివారం మహావిష్ణువుకు 108 శంకువులతోటి అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయి. ఆ శంకువులో నిలిచిన తీర్థాన్ని చల్లుకుంటే పాపాలు తొలగిపోతాయి, వాస్తు దోషాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో 108 శంకువులతోటి మహావిష్ణువు స్వరూపాలైన సాలగ్రామాలకు అభిషేకం చేస్తే కుబేరుడు అనుగ్రహం కలుగుతుంది. వాస్తు దోషాలు ఉండే ఇళ్లలో తులసి తీర్థాన్ని శంకువును ఉంచి శుక్రవారం పూట ఇంటిల్లిపాది ఇల్లంతా చల్లడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. శంఖాలలో వివిధ రకాలు ఉన్నాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖం అని చెబుతారు. వీటిలోనూ లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవశంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణి పుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రాహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించారు. సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలి. కుడివైపు నుంచి తెరుచుకుని ఉండే శంఖాన్ని దక్షిణావర్త శంఖం అంటారు. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. అందుకే పూజ గదిలో దీనిని ఉంచి అనునిత్యం పూజించాలి అని చెబుతారు. ఫలితంగా దారిద్ర్యం వదిలిపోతుంది. అదేవిధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించటం ద్వారా వ్యాధి బాధలు నశిస్తాయి. శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది. గుండె ఆరోగ్యం బాగుపడుతుంది. మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తుల పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతోటి మనిషిలో తమో రజో గుణాలు నశిస్తాయి, సత్వగుణం పెరుగుతుంది. అందువల్లనే శంఖాన్ని పూరించటం వల్ల కానీ, ఆ ధ్వనిని వినడం వల్ల కానీ 6 నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయి.